బాబు, ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఎక్కడ? కుడివైపా? వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వీడిక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్ గురించి అడుగుతున్నాడంటే ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. వీడు కృష్ణమూర్తిని కలిశాడంటే చందు కడుపులో బిడ్డకు తండ్రి వీడే అని తెలిసిపోతుంది. కిటాయ్ 2 టీ తీసుకురారా. కడిగా కడకున్నానా? ఎగసాలు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతానికి ఎస్ఐ మనమే, గుర్తుపెట్టుకో. నమస్తే. నమస్తే. ఎస్ఐ గారు లేరా? లేరు. ఇంతకీ మీరు? ఎస్ఐ గారి గురించి ఎవరైనా డీటెయిల్స్ అడిగితే చెప్పొద్దు. దేనికి? ఎస్ఐ గారు ఏం చెప్పారు? అనవసరమైన వాళ్ళకంతా ఏ వివరాలు చెప్పొద్దని చెప్పారు. నేను చెప్పేది కూడా అదే. ఇంతకీ మీరెవరు? ఎస్ఐ గారి వేలి విడిచిన తమ్ముణ్ణి. ఇప్పుడే వాళ్ళ ఇంట్లో కోడి కూర తినొస్తున్నా, కావాలంటే వాసన చూడు. అక్కర్లేదు, వెళ్ళు. కృష్ణమూర్తి గారు ఉన్నారండి? రోజు ప్రశాంతంగా ఉండేవాడి, ఇవాళ తెల్లారి నుంచి మొదలు పెట్టేశారు. లేరు.
ఎక్కడికి వెళ్ళారు? మాకు చెప్పి వెళ్తారంటే ఏదో ఊరు లేరు. ఎందుకు మీరెవరు? ఆయన ఫ్రెండ్ని. సరే వస్తే చెప్తాను, మీ సెల్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. వెళ్ళండి సార్, బయట మా వాడి దగ్గర నెంబర్ ఇచ్చేళ్ళండి. తెల్లారి నుంచి ప్రతోడు మొదలుపెట్టాడు. కృష్ణమూర్తున్నాడా ఇదారా. ఇక వీడు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాడు. వీడికంటే మనం ముందే బస్ స్టాప్కి వెళ్ళాలి. ఎస్ఐ కృష్ణమూర్తి గారి కోసం వచ్చాను. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. ఆయన వస్తే కొంచెం ఫోన్ చేయమని చెప్పండి. ఎస్ఐ గారు లేట్ అయిపోయానండి. ఇప్పుడు వాళ్ళ బాబు క్యారేజ్ ఇచ్చొస్తున్నాను. అలాగా? ఎస్ఐ గారు లాగానే అడిగితే మొత్తం వివరాలు చెప్తుంది. వాళ్ళు ఇల్లు ఎక్కడ అన్నారు? ఇటే పక్షందలోకి వెళ్తే రైట్ 3వ ఇల్లు. థ్యాంక్ యూ. కృష్ణమూర్తి గారు. కార్తీక్ వయసులో ఉంది. కార్తీక్ ఆగండి, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అదిగా సుశీల, కార్తీక్ వచ్చినట్టున్నాడు. అయితే ఏంటి? ఇప్పుడు చందు కడుపులో బిడ్డకి తండ్రి నువ్వేనైనా తనతో చెప్తారా? అలా చేస్తే ఆది మన పాపను ఏం చేస్తాడో తెలుసా? ఎందుకంత ఎమోషనల్ అవుతావు? నువ్వు అనుకున్నట్టుగా కార్తీక్తో నేనేం చెప్పను. చందు విషయం హైదరాబాద్ బోర్డర్లోనే మర్చిపోయాను. మీరు లోపలికి వెళ్తున్నారా లేదా? అది కాదు సుశీల. ఏమండి, ఇప్పుడు మీరు వెళ్తే నా మీద పాప మీద ఒట్టే. వెళ్ళండి. ఛీ! కృష్ణమూర్తి గారు. నమస్తే. ఎస్ఐ కృష్ణమూర్తి గారు ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళారు? కాకినాడలో ఆయన బాబాయ్ గారికి ఒంట్లో బాలేదంటే చూడ్డానికి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు? నెల రోజులు పట్టచ్చు. నెల రోజులా? ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో చెప్పండి. ఎస్ఐ గారితో విషయం మాట్లాడాలి. ఏంటది? నా ఎంగేజ్మెంట్ రోజు ఎస్ఐ గారి దగ్గర నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ రోజే వైదేహి యాక్సిడెంట్, మోతి మర్డర్ జరిగాయి. అయితే ఒకే రోజు ఇవన్నీ జరగడంతో నాకెందుకో డౌట్గా ఉంది. ఆయన్ని కలిస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమోనని వచ్చాను. చెప్పడానికి ఏముంది? ఆ రోజు మీ ఎంగేజ్మెంట్కి వస్తానని ఫోన్ చేస్తుంటారు. అంతకు మించి ఇంకేమీ లేదు. అంతేనా? అంతే. వైదేహి డ్రైవ్ చేస్తున్న కార్కి బ్రేక్ ఫెయిల్ అయింది. అందువల్లే తన యాక్సిడెంట్లో చనిపోయింది. ఆ విషయం తెలుసా మీకు? తెలుసు. తెలుసా? ఆ రోజు స్కూల్లో నుంచి ఇంటర్వెల్లో మీ పాపని ఎవరు తీసుకొచ్చారు? మేమే తీసుకురామని మనిషిని పంపాం. మీరే పంపారా? అవును. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు. హైదరాబాద్కి లాస్ట్ బస్సు మరో అరగంటలో ఉంది. ఆ తర్వాత బస్సుల్లో. ఎస్ఐ గారి సెల్ నెంబర్ ఏమైనా ఉందా? మారిపోయింది. ఇస్తారా? నాకు తెలీదు. సరేనండి, నేను మళ్ళీ ఎస్ఐ గారు వచ్చాక వస్తాను. ఇంకెప్పుడు రావద్దు.
క్షమించు కార్తీక్. నిన్ను చందుని కలపాలని ఎంతగానో ప్రయత్నించాను, కానీ మా ఫలితాలన్నీ విఫలమయ్యాయి. క్షమించు కార్తీక్, నన్ను క్షమించు. యశోదరా, యశోదరా, ఎందుకు ఫోన్ చేశావు? నీ కలల మేడ కూలిపోతుందని చెప్పడానికి చేశాను. నేను నీలా ఊహాజీవిని కాదు, కలల్లో బ్రతకడానికి. అవునులే, అబద్ధాల మేడలో ఉండేవాడివి. చూసేవాళ్ళకి నువ్వొక త్యాగమూర్తివి. నేనిలా నీకు అర్థం కావటం నా దురదృష్టం. కలలు నువ్వు కన్నావు, కక్షలు నువ్వే పెంచుకున్నావు, చివరికి నీ జీవితాన్ని ఇలా చేసుకున్నావు. ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు. ఇది పాత యశోదర కాదు. కొత్తగా నువ్వు సాధించిందే ఉందిలే. సాధిస్తాను, నీ విషయంలో సాధించి తీరతాను. శ్రీధర్, త్వరలో నీ జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకోబోతున్నాను. యశోదరా, మన జీవితం మన చేతుల్లో ఉండదు, అంతా పైవాడి చేతుల్లో ఉంటుంది. ఆ? హ. మరి నా జీవితాన్నెందుకు నీ చేతుల్లోకి తీసుకున్నావు? గత 20 సంవత్సరాలుగా ఇలాగే కదా నన్ను సాధిస్తున్నావు. కాదు, నేనేంటో నీకర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. నీ మీద ఎలా ప్రతీకారం తీర్చుకుంటానో త్వరలో నీకే తెలుస్తుంది. నమస్కారం అండి. నమస్తే, రండి కూర్చోండి. మీకోసం 2 సార్లు వచ్చాను, మీరు ఊరెళ్ళారని చెప్పారు. అవునండి, రాజమండ్రిలో బంధువుల పెళ్ళుండి అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. ఇందాకనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఇంతలోనూ మీరే వచ్చేశారు. మా అమ్మాయి డీటెయిల్స్ చెప్తారా? అదే చూస్తున్నానండి. అవును, ఎంతన్నారు? 1988 కదా? అవునండి. 1982, 83, 84, 85, 86, 87. 88. షిట్. సారీ మేడం, ఇక్కడ 1987 వరకే ఫీడ్ చేస్తున్నారు. ఒకసారి రీచెక్ చేస్తారా ప్లీజ్? సారీ సార్. పోనీ ఓ పని చేద్దాం, స్టోర్ రూమ్లో ట్రై చేస్తే ఫైల్ దొరకచ్చు. నాని, అక్కడ స్టోర్ రూమ్ కీస్ తీసుకుని ఓపెన్ చేసి ఉంచు. మన ఫైల్స్ అవి ఉన్నాయి కదా, అవి ఒకసారి తీసిపెట్టు, నేను వస్తున్నాను. అది 1981 నుంచి 88 వరకు ఫైల్స్ అన్నీ తీసి పక్కన పెట్టు, ఓకేనా? రైట్ సార్, మనం ఒకసారి స్టోర్ రూమ్కి వెళ్దాం పదండి. బాబు, ఫైల్స్ దొరికాయా 80 నుండి 88 వరకు? ఇది కాదు.
ఫైల్ దొరికిందండి, కానీ ఫైల్ చాలా డ్యామేజ్ అయిందే. బహుశా పురుగులు కొట్టేసి ఉండొచ్చు. ఇన్ఫర్మేషన్ దొరకడం కష్టంగానే ఉంటుంది. మరి చూసావా ఎంత డ్యామేజ్ అయింది? మే 28 అండి. 28. అలాగేనమ్మా, ఒక్క నిమిషం చూస్తున్నాను. పేపర్స్ బాగా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు ఎలాగండి? ఏం అర్థం కావడం లేదు. పాత ఫైల్ కదండి, ఏం అర్థం కావడం లేదు. ఇది కాదు. దీని తాలూకు డూప్లికేట్స్ ఏమైనా ఉంటాయా? ఇంపాసిబుల్ సార్, ఒకటే ఫైల్ ఉంటుంది, అది కూడా ఇలా పురుగులు కొట్టేసింది. సుజాత చూడు, ఛీ! మన కర్మ కాకపోతే ఏమిటిదంతా? ఇంతకంటే దురదృష్టం ఉంది. ఏంటి సార్ ఇది? ఇంకెక్కడ దొరకదంటారా? కష్టమమ్మా, ఇదే ఆధారం. ఏమండి, ఏం చేద్దామండి? పాప పరిస్థితి. పాప మనకి దొరికే పరిస్థితే లేదా? దురదృష్టం ఇలా వెంటాడుతూ ఉంటే ఇంకేం చేస్తాం? కర్మ. సారీ సార్, నేను చేయగలిగినంత వరకు చేశాను. చివరికి ఈ ఫైల్ ఇలా అయింది. రియలీ యువర్ బ్యాడ్ లక్. అంతేలేండి, మీరు మాత్రం ఏం చేయగలరు? అంతా మా దురదృష్టం. Oh God. వస్తాం. మంచిదండి. నువ్వు రంగేవి కదూ? అవును. మీరెవరు? నేను. నన్ను గుర్తుపట్టలేదా? వయసు మీద పడ్డది కదమ్మా, కళ్ళు ఆడడం లేదు. నేను ఈ హాస్పిటల్కి డెలివరీకి వచ్చాను. అప్పుడు నువ్వే నాకు అన్ని దగ్గరుండి చూసుకున్నావు. ఆ రోజు నా వాళ్ళెవరూ దగ్గర లేకపోవడంతో నువ్వే నన్ను ఆత్మీయుల్లా చూసుకున్నావు. అందుకే ఎన్ని రోజులైనా గుర్తుపట్టగలిగాను. అంటే మీ పేరు సుజాత అమ్మా? అవును. ఇతను? నా భర్త శ్రీధర్. అంటే ఆ బిడ్డకు తండ్రి. సుజాతమ్మ, ఆనాడు నువ్వు మోసపోయిన ఆడకూతురు అని తెలుసుకొని నా కూతురు నీలో కనిపించి జాగ్రత్తగా చూసుకున్నానమ్మా. అందుకే నీ పేరు ఇప్పటికీ మరవలేదమ్మా. రంగయ్య, నా కాన్పోయిన తర్వాత నా బిడ్డ ఏమైంది? బిడ్డను కన్నాక నువ్వు స్ప్రోలో లేవు. అప్పుడు ఒక ఆయన వచ్చాడు. ఎవరతను? ఏమో తెలియదు. తనకు బిడ్డ కావాలి. ఇటు చూస్తే నీవు దిక్కుమక్కు లేకుండా ఉన్నావు. పెళ్లి కాకుండానే తల్లివయ్యా. ఆ పాపుంటే నీకు భారమని నేనే ఆ వచ్చిన మనిషికి పాపనిచ్చి పంపించేశాను.
ఆ సమయంలో అతని వివరాలు నాకు అడగాలనిపించలేదు. తను చెప్పలేదు. రంగయ్య, మా పాపను తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో గుర్తుపట్టగలవా? అతను చూస్తే మాత్రం తప్పకుండా గుర్తుపడతాను బాబు. ఎలా అయినా సరే అతను ఎవరో తెలుసుకోవాలి. సుజాత, ఓ పని చేద్దాం. ఏంటి? మనం కొన్ని ఫోటోలు సేకరించాం కదా, ఆ ఫోటోలను రంగయ్య చూపిస్తే ఒక్క ఫోటో గుర్తుపట్టగలిగిన మన పాప చూపు తెలిసినట్టే. రంగయ్య, ఆ ఫోటోలతో నీ దగ్గరికి వస్తాం. వస్తాను. అలాగే అమ్మా. మీరు ఎవరు? మీరు ఎవరు? మీరు పోలీసులమని ప్రత్యేకంగా చెప్పాలా ఆదిత్య గారు? గేట్ లోపలికి వెళ్ళిపోతున్నారు. ఎవరంటే చెప్పరేంటి? మణి, గంగామణి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, బంజారా హిల్స్. అయితే ఏంటి? ఎందుకు వచ్చారో, దేనికోసం వచ్చారో చెప్పాల్సింది మీరు. చెప్తా చెప్తా. ఈ ఇంట్లో ఎవరెవరుంటారు? ఏంటి ఇంట్రాగ్రేషనా? డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని గౌరవించవలెను అన్నది సివిక్ సెన్స్. ప్లీజ్ టెల్ మీ. నేను, మా తమ్ముడు, నేను, నా వైఫ్ చందు, రాహుల్, పూజ, రాధిక. ఇంకా అంతే. మరి ఇంకో పేరు మర్చిపోయారే? మమ్మల్ని చూసిన కంగారులో మర్చిపోయి ఉంటారు. మరి మోతి ఎక్కడుండేది? మోతి అంత షాక్ అయ్యారేంటి? అబ్బే, అరకులోని గిరిజన స్త్రీ మీ ఇంట్లోనేగా ఉండేది. పిలవండి ఒకసారి. పిలవండి. తను లేదు. ఎక్కడికెళ్ళింది? పాల కోసం వెళ్ళిందా, పూల కోసం వెళ్ళిందా? అసలేంటి నాన్సెన్స్? దేనికి ఇంట్రాగేషన్? మోతి మర్డర్ అయింది. మీ ఇంటి పని మనిషి హత్యకు గురైతే మీరెవరు పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. అసలు తనేమైందో ఎంక్వైరీ కూడా చేయలేదు. ఎందుకని? తను ఊరెళ్ళి ఉంటుందనుకున్నా. కలరింగ్ బాగానే ఇస్తున్నారు యశోధరాదేవి గారు.
మోతీని హత్య చేసిందెవరో మా ఎంక్వైరీలో తేలింది. ఆ హత్య చేసిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు. మొహమాట పడుతున్నారా? పోనీ నేను చెప్పనా? మోతీని మర్డర్ చేసింది చంద్రముఖి. ఏంటి మీరు అనేది? చందు మర్డర్ చేయడం ఏంటి? ఆర్ యు జోకింగ్? నో, మోతీ చావుకు కారణం చందుయే. కాదు, నేను కాదు, నేను ఈ హత్య చెయ్యలేదు. అమాయకత్వం నటించకు. మోతీని మర్డర్ చేసింది నువ్వే. తనే ఈ మర్డర్ చేస్తుందనడానికి ఆధారం ఏంటి? మరణ వాంగ్మూలం. చందు, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇంతకాలం దాని చేష్టలతో మన ప్రాణాలు మాత్రమే తీస్తుందనుకున్నాను. ఇప్పుడు నిజంగా ప్రాణాలు తీయడం మొదలుపెట్టింది. ఇంతకాలం పెంచావు, దాని మనసు తెలియదటే నీకు. అది ప్రాణం తీయడం ఏమిటి? అవునులేండి, అది మిమ్మల్ని కత్తితో పొడిచినా నమ్మరు. చందును పెంచిన తల్లి, తనను నువ్వు అనుమానిస్తున్నావంటే నిన్ను నువ్వు అనుమానించుకున్నట్టే. నా పెంపకం బాగానే ఉంది, దాని బుద్ధి అలాంటిదైతే నేనేం చేయను. అమ్మా, నువ్వు అక్కయ్య అలా అనడం ఏం బాగోలేదమ్మా. అక్కయ్య అలాంటి పని చేయలేదు. అవును మరి, పాపం పోలీసు వాళ్ళకి తెలియక పక్కింటి వాళ్ళని అరెస్ట్ చేయబోయి మీ అక్కని అరెస్ట్ చేశారా? అలాంటిదే జరిగింది పోనా. చాలే ఊరుకోండి. ఊరందరిది ఒక దారైతే ఉలిపిరి కట్టింది మరో దారంట. అమ్మా, నువ్వు కాసేపు ఊరుకుంటావా? ఊరుకోక ఊరిపోసుకుంటానా? ఈ కొంప నుంచి ఆ దరిద్రం పోయింది అనుకుంటే పొద్దుస్తమానం దాని నామస్మరణ మాత్రం వదిలిపెట్టదు మీరు. బిడ్డ కష్టంలో ఉందంటే కన్ను తడవని నువ్వేం ఆడదానివే. నాకు బదులు మీరు ఏడుస్తున్నారుగా, అది చాలండి. సరే, మా ఏడుపేదో మమ్మల్ని ఏడవని, మధ్యలో ఈ మాటలు ఎందుకు? మీరు మారరు, ఈ కొంప మారదు. ఎందుకమ్మా అనవసరంగా అలా మాట్లాడతావు? అక్కయ్యని జైల్లో పెట్టారు అంటే అది నీకు బాధగా లేదా? నువ్వు నోర్మి, ఏం తెలుసురా నీకు? అదొక అక్క, నువ్వు ఒక తమ్ముడివి. నీ అమ్మతో నీకేంట్రా? మనిషితో మాట్లాడితే ప్రయోజనం ఉంటుంది కానీ మానుతో మాట్లాడితే ఏం ప్రయోజనం? మీరెన్నన్నా అనండి,
దాని గురించి మాత్రం ఇంట్లో మాట్లాడితే నేను ఊరుకోను గాక ఊరుకోను. ఏంటన్నా ఇది? వయసుతో పాటు మనసు పెరగాలి. కానీ మీ అమ్మకు వయసు మాత్రమే పెరిగిందిరా. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? నాకేం అర్థం కావట్లేదురా. చందు హత్య చేయడం ఏంటో, తనని అరెస్ట్ చేయడం ఏంటో. అక్క ఏ తప్పు చేయదు నాన్న. నీకున్న జ్ఞానం దానికి లేకుండా పోయింది. ఇప్పుడు ఏం చేద్దాం నాన్న? ఏమోరా, కాళ్ళు చేతులు ఆడటం లేదు. చెత్త కదా. వీడెందుకు ఫోన్ చేశాడు ఇప్పుడు? లిఫ్ట్ చేస్తే ఏదో ఒకటి కెలుకుతాడు. వీడు వదలడు. అంతరాయానికి క్షమించాలి. వార్తలు చదువుతుంది యువరాజ్. ఓవర్ యాక్షన్ మాని విషయం చెప్పు. ఇప్పుడే అందిన వార్త. చంద్రముఖి అలియాస్ చందు అనబడే ఉత్తమ ఇల్లాలు ప్రేమలో దగాపడి మరో ఇంటికి కోడలైంది. సదరు ఇంట్లో పనిచేసే మోతి అనే గిరిజన స్త్రీని కాల్చి చంపినందుకు అరెస్ట్ చేయడమైనది. రేయ్, నీకన్నా పిచ్చా? వేసవి ఉష్ణోగ్రత అంటుకాగుతున్న తరుణంలో ఈ దుర్వార్త విని విశ్వసనీయ వర్గాలు ఇదే రకమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. యువరాజ్, డోంట్ క్రాక్ జోక్స్. ఇది ఉత్తి వేలాకోలపు ఏప్రిల్ ఫూల్ న్యూస్ కాదు. ఇది మే మాసపు మేలిమి వార్త. స్వయంగా ఓ లేడీ ఎస్ఐ వెళ్ళి చందుని అరెస్ట్ చేసి సెల్లో ఉంచారని మా క్రైమ్ రిపోర్టర్ ఉప్పు అందించారు. ఈ సెల్ టు సెల్ కాన్వర్జేషన్ని ఆ సెల్కి వెళ్తే సెల్సియస్ డిగ్రీస్ టెంపరేచర్ అవగతం కాగలదు. ఇట్లు కార్తిక్తో యువరాజ్. వీడు చెప్పేది నిజమేనా? చందు హత్యానేరం కింద అరెస్ట్ అవటం ఏంటి? ఒరే కార్తీక్, ఈ సెల్ టవర్ బద్దలైంది. అసలు ఈ న్యూస్ వినంగానే నా మైండే దొబ్బింది. నాకే ఇలా ఉంటే ఎక్స్ లవర్వి నువ్వెంత ఫిక్స్ అయ్యి ఉంటావు? అయినా మనలో మన మాట. మంచినీళ్ళు కావాలన్నా అడగటానికి టెన్షన్ పడే చందు మర్డర్ చేయటం ఏంటి? ఇదంతా ఆదిత్య ప్లానా? ఇందులో మనకొచ్చేదేంటి, పోయేదేంటి? ఏమంటారు? చందు
ప్రతి మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు రెండూ ఉంటాయి. కానీ నీ జీవితంలో సుఖమే రాయలేదా దేవుడు? నువ్వు హత్య చేయడం ఏంటమ్మా? నాకు తెలుసమ్మా. ఈ చేతులతో పెంచిన వాణ్ణి, నాకు తెలీదమ్మా నీ గురించి. నాకే కష్టం వచ్చినా మీ ఒళ్ళో తల వలుచుకుంటే ఎంతటి కష్టాన్నైనా మర్చిపోయేదాన్ని. ఇప్పుడు అవకాశం కూడా లేకుండా ఈ కట్టకట్టాలు అడ్డుపడుతున్నాయి నాన్న. నీకు నేనున్నానమ్మా. నీ వెంట నీ కుటుంబం ఉంది. ఒకవేళ నిజంగా నువ్వు తప్పు చేసినా తండ్రిగా నా గుండెల్లో దాచుకుంటానే తప్ప నిన్ను ఒంటరిగా వదిలేనమ్మా. ఏంటమ్మా, ఏంటలా వెతుకుతున్నావు? అమ్మ రాలేదా నాన్న? ఎందుకు అనరాని మాటలని నేనింకా బాధ పెట్టడానికా? శ్వేత, అవునక్క, అమ్మ వస్తే అర్థం పర్థం లేకుండా నానా మాటలని నేనింకా ఏడిపిస్తుంది. అందుకే తీసుకురాలేదు. శ్వేత, నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? నువ్వే చెప్పావు కదా నాన్న, ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సింది అయిన వాళ్ళేనని. నా అక్క కష్టంలో ఉన్నప్పుడు కూడా నేను ఇలాగే ప్రవర్తిస్తే? నన్ను మనిషి అని ఎవ్వరు అనను నాన్న. తెలుసో తెలియకో అక్క పట్ల తప్పుగా ప్రవర్తించాను. ఆ తప్పు సరిదిద్దుకుంటాను నాన్న. నువ్వేం భయపడుకు అక్క. మంచి లాయర్ని చూసి నిన్ను బయటికి తీసుకొస్తాం. నాన్న, నాకు తొందరగా బయటికి రావాలనుంది నాన్న. మీ అందరితో సంతోషంగా గడపాలనుంది. వస్తావక్క, మేము తీసుకొస్తాం. అవసరం అయితే మన ఆస్తంతా అమ్మైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాం. నేను తప్పు చేయలేదని మీరందరూ నమ్మారు, అది చాలు. 18 సంవత్సరాలు నీతో కలిసి పెరిగేవక్క. నువ్వేంటో మాకు తెలీదా? నేను ఇలా చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదక్క. అమ్మ చందు, కడుపుతో ఉన్నావు. ఎక్కువగా ఆలోచించకు. దేని గురించి భయపడకు తల్లి, బాధపడకు. నిన్ను వీలైనంత తొందరగా బయటికి తీసుకొస్తాం. సార్, ఎస్ఐ గారు వచ్చే టైం అయింది, మీరు బయలుదేరండి. వెళ్తాం బాబు. చందు, నిన్ను ఇలా వదిలి వెళ్తున్నందుకు బాధగా ఉందమ్మా. కానీ ఏమీ చెయ్యలేని పరిస్థితి. నువ్వేం భయపడకమ్మా, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. వస్తాం అక్క. అక్క, నీ పట్ల ఎంతకాలం తప్పుగా ప్రవర్తించాను. నన్ను క్షమించక్క. నువ్వు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి శ్వేత? ఆ మంచితనమే నిన్ను కాపాడుతుందక్క. వెళ్ళొస్తామక్క, జాగ్రత్త. వస్తామమ్మా. బాయ్ అక్క.
కోనే బాబా? కార్తిక్. తమిళ్ హీరోవా? తెలుగు వాడినే. చూస్తుంటే వేడివేడిగా ఉన్నావు. లాఠీతోనే పవర్ ఏంటో తెలిసిపోయిందా? ఈ గంగామని లాఠీ ఎత్తుతే క్యాకే. నాకు ఎదుటి వాళ్ళ మీద గౌరవమే కానీ కేకలుండవు. అచ్చా, పబ్లిక్ పార్క్లోకి వచ్చినట్టు అలా వెళ్ళిపోతున్నావు. కిస్కెలియే? చందు కోసం. చందు కోనే? ఓ, మర్డర్ కేసు. అవును, దానికోసం ఏంట్రా ఇంతమంది పొలవమని వస్తున్నారు? అంత పాపులర్ అది? ఏమైద్దిరా నీకది? చెప్పా. ఫ్రెండా, లవరా, రిలేటివా? అడుగుతున్నాను కదా, చెప్పా. ఫ్రెండ్. ఫ్రెండ్ అని చెప్పడానికి అంత ఆలోచిస్తున్నావంటే ఏముందిరా మీ ఇద్దరి మధ్యలో? నేను చందుని కలవచ్చా? వచ్చు, వెళ్ళు. ఎల్లవయ్యా. దోస్తు దోస్తు నా రహా. ఎందుకు ఇలా చేసావు? అని నిన్ను అడగను. ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు కాబట్టి. ఇది ఎలా జరిగిందని కూడా నిన్ను అడగను. ఎందుకంటే నీపై పడ్డ నింద గురించి నీకేం తెలియదని నాకు తెలుసు. ఒకళ్ళని చంపేంత దుర్మార్గం నీలో లేదు చందు. ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి అర్థం కాని ఎన్నో ప్రశ్నలు నాలో మిగిలిపోయాయి. వాటి జవాబుల కోసం వెతుకుతున్నాను. నీ మీద పడ్డ ఈ హత్య నేరం కూడా అందులో భాగమేమోనని నాకు అనిపించి కనుక్కుందామని నీ దగ్గరికి వచ్చాను. థ్యాంక్స్ కార్తీక్. నీ ఎంగేజ్మెంట్ రోజు ఏదో జరిగిందన్నా, ఏంటది? ఆ ఎస్ఐ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. నేను దాన్ని నెగ్లెక్ట్ చేశాను. అప్పటి నుంచి నాకెన్నో డౌట్స్ ఉన్నాయి. ఏంటది? మోతీ మర్డర్ కేసులోనే కదా నువ్వు అరెస్ట్ అయింది? అవును. అసలు ఆ మోతీ ఎవరు? మా ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి. నువ్వు మా ఇంటికి వచ్చిన రోజు నీకు తాంబూలం కూడా ఇచ్చింది. నా ఎంగేజ్మెంట్కి నువ్వెందుకు రాలేదు? ఆ రోజు పూజని ముస్తాబు చేస్తుంటే వైదేహి అక్క వచ్చి అర్జెంటుగా నువ్వు ఎస్ఐ వాళ్ళ ఇంటికి వెళ్ళు అంది.